హలో భోజన ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చికెన్. చాలా తక్కువ ఆయిల్తో టేస్టీ అయిన చికెన్ ఎలా చూసుకోవాలో ఈరోజు మనం చూడబోతున్నాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, మిరియాలు, జీలకర్ర అండ్ తెల్లుల్లిపాయలు. వీటిని అన్నిటినీ ఒక బాండీలో మనం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఏం యాడ్ చేయకుండా డ్రైగానే ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ జార్ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయకండి, అలానే డ్రైగా పేస్ట్ చేసుకొని ఇందులో కొంత సాల్ట్ అయితే యాడ్ చేయండి. ఈ పౌడర్ని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీతోనే ఉండాలి, అంటే కొంచెం పౌడర్గా డ్రైగానే ఉండాలి, వెట్గా అయితే ఉండకూడదు. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో చికెన్ కూడా యాడ్ చేసేస్తాం. ఈ యాడ్ చేసిన చికెన్లో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసినప్పుడు నీసు వాసన ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ముందుగా కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కొంత వాటర్ అయితే యాడ్ చేసి దీన్ని కుక్ చేస్తాం. కుక్ చేయడానికి మూత పెట్టి కుక్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేస్తే ఇలా చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ బయటికి కన్సిస్టెన్సీ వస్తుంది. మనం పోసిన వాటర్ వల్ల చికెన్ అయితే డ్రై అయిపోదు, నీట్గా కుక్ అయిపోతుంది, ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఫ్రై చేసుకొని మనం మూత పెట్టుకొని చూడాలన్నమాట. ఆ వాటర్ అలానే ఉండేటట్టు చూసుకోండి. వన్స్ వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే పెట్టకండి, ఓన్లీ 5 మినిట్సే. ఇప్పుడు మన చికెన్ అయితే పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు మన గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తం మిక్స్ చేయకండి. కొంత భాగం అంటే 1/4 వరకు పెట్టి రిమైనింగ్ అంతా వేసేసి మంట స్లో ఫ్లేమ్లోనే ఉండాలి. దీన్ని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్కి మసాలా మొత్తం కోటింగ్ అయ్యి నీట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకసారి 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే 1/4 ఆఫ్ మసాలాని కూడా మనం యాడ్ చేసేసి కలిపేసుకుంటాం. మంట ఎక్కడ కూడా హైలో పెట్టకండి, పెడితే ఏమవుతుందంటే మసాలా మాడిపోయి టేస్ట్ రాదు. ఇది స్లో ఫ్లేమ్లోనే జరగాలి. అంతే, ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఇందులో మనం ఆయిల్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు. సో ఇది రసం అన్నంకి చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.